5వ తారీఖు మే నెల నుంచి 11వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా గమనించాల్సింది ఏమిటంటే, పెద్దవాళ్ళు ఎవరైతే సరే తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరైతే మరణించారో వాళ్లకు తద్దినం పెట్టడం అనేది సాంప్రదాయం. తద్దినము అంటే తత్ అంటే తిథి అనమాట. ఆ తిథి రోజు వాళ్ళకి మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకొని ఏ నెలలో చనిపోయారో, ఏ పక్షంలో చనిపోయారో, ఏ తిథిలో వాళ్ళు చనిపోయారో ఆ రోజున వీళ్ళు పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల దానిని తద్దినం అంటారు. పంతులు గుళ్ళో చేస్తారు. వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు గుర్తుంచుకొని తాత ముత్తాతల పేర్లు వాళ్ళ భార్యల పేర్లు గుర్తుపెట్టుకుని వాళ్ళకి చెప్తే గోత్రనామాలతో వాళ్ళు తద్దినం చేయటం వల్ల మీ కుటుంబంలో మీ పిల్లలు, మీ యొక్క సంసారము, మీ సంపద, మీ వృత్తి, మీ ఆరోగ్యము అష్టలక్ష్మితో కూడి ఉంటుంది. పితృదేవతల కన్నా మించిన దేవతలు ఇంకెవ్వరూ లేరు. రాముడు ఉన్నాడా లేడా, కృష్ణుడు ఉన్నాడా లేడా అది వేరే విషయం అండి. కానీ పితృదేవతలు ఖచ్చితంగా ఉంటేనే మీరు ఈ భూమి మీద ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. మీ అమ్మ నాన్న లేకపోతే మీరు లేరు, వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే మీ తాతలు ముత్తాతలు లేరు. కాబట్టి తద్దినం అనేది చాలా మంచి సంప్రదాయం అని హిందూ సాంప్రదాయంలో తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళు చనిపోయినటువంటి తిథిని గుర్తుపెట్టుకొని ఆ యొక్క రోజున పిండ ప్రదానం చేయటం అనేది మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లల ఆరోగ్యానికి, ఆయుష్కి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంచుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మీకు గ్రహాల స్థితిని బట్టి చూస్తే బుధ కుజ చంద్ర రాహు గ్రహాలు మేనరాశిలో సంచరిస్తూ, రవి గురు గ్రహాలు మేషరాశిలో సంచరిస్తూ, గురువు రవి శుక్ర గ్రహాలు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో, అలాగే శని కుంభరాశిలో సంచరిస్తూ ఈ వారఫలము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి చవితి తిథి వరకు ఉంటుంది. ముఖ్యంగా మీకు ఎప్పుడైతే పిండ ప్రదానం గురించి ఇవాళ చెప్పానో, అలాగే ఏ నెలలో మనము పుట్టామో తెలుగు నెల తీసుకొని ఆ నెలలో వచ్చే ఆ నక్షత్రం రోజున మన పుట్టినరోజు జరుపుకోవాలి. ఆ విధంగా మన యొక్క ఏ నెలలో అయితే మనం పుట్టామో ఆ నెలలో నక్షత్రం ఒక్కసారే వస్తుంది. ఆ నక్షత్రం రోజున మనం చక్కగా గుడికి వెళ్ళి మనకు ఇష్టదైవం దగ్గర అర్చన చేయించుకొని, పెద్దలతో అక్షింతలు వేయించుకొని, నూరేళ్ళు నిండు నూరేళ్ళు విజయవంతంగా ఉండాలి అని ఆశీర్వాదాలు తీసుకొని, పండితులకు గొప్ప వాళ్ళకందరికీ తగిన దక్షిణలు ఇచ్చి రావటమే పుట్టినరోజు పండగ. అంతేగాని ఎవడో కనుక్కున్న ఏబిసిడీలు ఇంగ్లీష్ లెటర్లు పట్టుకొచ్చి ఆ యొక్క డేని నేను ఏప్రిల్లో తారీఖు 15వ తారీఖు పుట్టాను, నేను మేలో 11వ తారీఖు పుట్టాను, ఇంగ్లీష్ మాటలు చెప్పొద్దు. చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఈ మాసాల్లో ఏ రోజున మీరు పుట్టారో ఆ నక్షత్రం రోజున మీ బర్త్డే చేసుకోండి. అద్భుతంగా మీరు 100 ఏళ్ళు జీవిస్తారు. అలాగే ఈ వారంలో కానీ చూసుకుంటే మనకి ఏ గ్రహం అయితే, ముఖ్యంగా శుక్రగ్రహం మారింది, గురుగ్రహం ఆల్రెడీ వృషభ రాశిలోకి వచ్చి నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి. కాబట్టి విశేషాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవటానికి కోసం నా యొక్క పైన ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్లో మీ పేరు డేటు టైము ప్లేసుని పంపించండి. మీ జాతకం రెడీ చేసుకుని మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. అలాగే మీ యొక్క జాతకంలో ఎటువంటి దోషాలున్నా కూడా వాటి తొలగించడానికి ఎటువంటి ఉపాయాలు ఉందో అవి కూడా తెలియజేస్తాను. నా వెబ్సైట్ చూసారా, యూట్యూబ్ది పేరు thesimple.astrologer.com. అంటే ఏది కూడా ఎంత పెద్దగా చెప్పేసి మీ చేత యజ్ఞాలు హోమాలు యాగాలు మీకున్నటువంటి ఆస్తిపాస్తులు తగలబెట్టేసి అంత గందరగోళం చేయను, సింపుల్గా చెప్తానన్నమాట. అందుకే నా పేరు thesimple.astrologer.com. అదేవిధంగా నేను ఇచ్చేటువంటి ఒక నవరత్నమైనా సరే అది మీకు నేను ఇచ్చిన ఖరీదుకి బయట ఉన్న ఖరీదుకి 10 ఎక్కువ ఉంటుందని కూడా మీరు బాగా గ్రహించాలి. నేను ప్రత్యేకంగా జపాలు పూజలు అన్నీ చేసి ఒరిజినల్ సర్టిఫికెట్తో నేనే ఉంగరాన్ని తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కూడా. అటువంటి పరిహారాలు చేసుకున్న వేల మంది ఇవాళ నాకు గొప్ప శిష్యులుగా కనిపిస్తూ నన్ను ఫాలో అవుతూ ఉన్నారని మీరు తెలుసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 5వ తారీఖు మే నుంచి 11 మే వరకు కానీ చూసుకుంటే కుజుడి యొక్క స్థితి మీనరాశిలో సంచరించడం చాలా మంచి జరిగింది. సంతోషంగా ఆనందంగా మిత్రస్థానంలో కుజుడు ఉండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అనేకంగా మానసిక సంతోషాన్ని కలిగి ఈ వారం అంతా గడుపుతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా విందులు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు.
ధనస్థానం ఈ వారంలో అద్భుతంగా పైకి వచ్చేసింది. ఎందుకంటే గురువు ఎప్పుడైతే సప్తమంలోకి వచ్చేసాడో ఇక నర్మదా నదికి పుష్కరాలు వచ్చిన ప్రతిసారి కూడా సప్తమంలో గురువు రావటం జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. అది 12 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు జరిగిందన్నమాట. ఇది 1 ఇయర్ మీతో పాటు ఉంటుంది. ఇక ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, చదువులో మంచి పురోగతి అనేది కనిపిస్తుంది. ఎవరైతే చదువులో బ్రేక్ తీసుకున్నారో వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటుంది. అలాగే మానసిక ధైర్యాన్ని కూడా బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలంగా ఉండి తల్లి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సంతానం యొక్క విషయంలో ఎంతో పురోగతి, వాళ్ళని చూసి ఎంతో మురిసిపోతుంటారు వృశ్చిక రాశి వాళ్ళు. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలతో విదేశీయానాలు సక్సెస్ఫుల్గా చేస్తూ ఎంతో లాభదాయకంగా ఈ వారమంతా గడుపుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ చిన్న చిన్న సమస్యలకి కూడా సరైనటువంటి చికిత్స చేసుకోవటం వల్ల ఈ వారం బాగా కలిసిపోతుంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య చిన్న చిన్న చికాకులు, తగవులు ఏదైనా సరే అన్నీ తొలగిపోయి సంతోషంగా ఆనందంగా ఈ వారం గడుపుతారని చెప్పేసి పెళ్ళి కాని వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయటం ఎంతో మంచిదని కూడా మనం సలహా ఇవ్వడం జరుగుతుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కొంచెం లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అదృష్టవంతులు అవుతారు. అదృష్టం బాగుంది. నాన్న నుంచి వచ్చే ఆస్తులు ఖచ్చితంగా వస్తాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో ఉద్యోగంలో అనుకున్న సమయానికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడం కొంచెం లేట్ అవుతుందన్నమాట. అంత మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దండి. ఖచ్చితంగా అవన్నీ కలిపి మీకు ఖచ్చితంగా ఇంకో 10 రోజులు, వారం 4-5 రోజుల్లో ఖచ్చితంగా వచ్చేస్తాయన్నమాట. కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు ఉద్యోగంలో తీసుకోవద్దు. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయన్నమాట. ఖర్చుల విషయానికి వస్తే బాగా ఖర్చులు అదుపులో ఉంటాయట. 10 రూపాయలు ఖర్చు పెడితేనంట 20 రూపాయలు మీకు వెనక్కి వస్తుందట. మరి అదేంటో మరి తమాషా చూడాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా చక్కగా హనుమాన్ చాలీసాను లేదా నరసింహస్వామి యొక్క కరావలంబన స్తోత్రం చదువుకుంటూ ఈ వారం గడపండి. విన్నారు కదా, 12 రాశులకు ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాన్సల్ట్ చేస్తారని, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పై ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో పంపించి మీ జాతకాన్ని తెలుసుకోండి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. ముఖ్యంగా గురుదక్షిణ చిన్నగా ఉంటుందండి. మీ జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. నమస్కారం. మీ గోపాల అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః.